వెల్కమ్ టు రాజీస్ కిచెన్. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్తో బటర్ కప్స్, పీనట్ బటర్ కప్స్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా వచ్చేసి 1 స్పూన్ కోకో పౌడర్ తీసుకోవాలి, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ అండి, ఒక పావు టీ స్పూన్ షుగర్ పౌడర్, షుగర్ అయినా ఓకే, షుగర్ పౌడర్ అయినా ఓకే. ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే సరిపోతుందండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చాక్లెట్ సిరప్ రెడీ అవుతుంది. మనం బయట మార్కెట్ నుంచి చాక్లెట్ సిరప్ తీసుకొచ్చుకొని ఆ సిరప్తో కూడా చేసుకోవచ్చు, లేదా చాక్లెట్ని గ్రేట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెండు లేవనుకోండి, ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చాక్లెట్ సిరప్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ పల్లీలు, 1/2 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. వాటిని గ్రైండ్ చేసామనుకోండి, కొంచెం బటర్ వేసి పీనట్ బటర్ రెడీ అవుతుంది. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ బటర్ కప్స్ అన్నాను కదా, డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నానండి. మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ కొన్ని ఎక్కువ వేసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పల్లీలు, పిస్తా, కాజు మీ ఇష్టం అండి, ఏవి ఎక్కువ కావాలనుకుంటే అవి ఎక్కువ వేసుకోండి. 1 కప్ అయినా సరే, గ్లాస్ అయినా సరే, ఏవైనా సరే 1 తీసుకున్నారనుకోండి. నేను 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 1/2 గ్లాస్ బెల్లం అయితే సరిపోతుందండి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ మిక్స్ చేసుకొని పౌడర్ అయిన తర్వాత బెల్లం వేసి నెక్స్ట్ బటర్ వేస్తే సరిపోతుంది. ఒక పావు కప్పు బటర్ అయితే సరిపోతుందండి, ఎక్కువ పట్టదు. వీటన్నిటిని మిక్స్ చేస్తే డ్రై ఫ్రూట్స్ బటర్ రెడీ అవుతుంది. చాక్లెట్ సిరప్ డైరెక్ట్ ఇంట్లో ఉందనుకోండి, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఈ బటర్ కప్స్ రెడీ అయినట్టేనండి. చాక్లెట్ సిరప్, బటరు, పీనట్ బటర్ కానీ డ్రై ఫ్రూట్స్ బటర్ కానీ మన ఇంట్లో రెడీగా ఉంటే వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు బటర్ వేసి మనం గ్రైండ్ చేసాం కదా, కొంచెం సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ బటర్ని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు కప్ కేక్స్ ఉన్నాయి కదా, కప్ కేక్స్ అయినా సరే, ఏదైనా మీ దగ్గర ఉన్న స్టీల్ పాత్రలు, ప్లాస్టిక్ డబ్బాలు కూడా తీసుకోవచ్చు, చిన్న చిన్నవి. ఏ సైజు కావాలంటే ఆ సైజ్. అడుగున ఇలా చాక్లెట్ సిరప్ వేసి కోకో పౌడర్తో ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ వేసి పైన ఈ డ్రై ఫ్రూట్స్ బ్యాటర్ వేసి మరలా పైన చాక్లెట్ సిరప్ వేయాలి. మీకు ఇష్టం ఉంటే వెనీలా ఫ్లేవర్ కావాలనుకోండి, కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా మనం ముందుగా చాక్లెట్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిలో వెనీలా ఫ్లేవర్ వేసుకోవచ్చు. పైనాపిల్ ఎసెన్స్ వేయవచ్చు. మీకు ఇష్టం వచ్చినటువంటి ఫ్లేవర్ని మనం ముందు ప్రిపేర్ చేసుకున్నటువంటి చాక్లెట్ సిరప్లో మనం యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, సింపుల్గా ఫస్ట్ చాక్లెట్ సిరప్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ బటర్, మరలా పైన చాక్లెట్ సిరప్. ఇప్పుడు 2 కప్స్ డ్రై ఫ్రూట్స్ బటర్ కప్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, నెక్స్ట్ 2 కప్స్ పీనట్ బటర్ కప్స్ ప్రిపేర్ చేసుకుందాం. పీనట్ బటర్ కూడా చెప్పాను కదా, 1 గ్లాస్ పల్లీలు అయితే 1/2 గ్లాస్ బెల్లం వేసి కొంచెం బటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఈ 2 కప్స్ ఇప్పుడు చేయబోయేవి పీనట్ బటర్ కప్స్. ఇలా చిన్న చిన్న డబ్బాల్లో వేసి మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, సరిపోతుంది. కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు తీసుకోవాలంటే ఒక 10 మినిట్స్ తర్వాత కూడా తీసి తినొచ్చు, 20 మినిట్స్, ఇక మన ఇష్టం అండి. బాగా ఇంకా ఎక్కువ అనుకుంటే 1 అవర్ వరకు ఉంచుకోవచ్చండి. మన ఛానల్లో ఈ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ చేయటం, ఆల్మండ్ పీనట్ బటర్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉన్నాయండి. మన ఛానల్ని రాజీస్ కిచెన్ అండ్ టిప్స్ DTS అని మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంతేనండి, సింపుల్గా చాక్లెట్ సిరప్, ఈ పీనట్ బటర్ కానీ డ్రై ఫ్రూట్స్ బటర్ కానీ ఉందనుకోండి, 10 మినిట్స్లో మీ పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు రెడీ చేసి ఇవ్వచ్చండి. చూస్తున్నారు కదా, చాక్లెట్ సిరప్ లేని వాళ్ళు ఇది మాత్రం 1 స్పూన్ కోకో పౌడర్, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేశారనుకోండి, ఇలా చాక్లెట్ సిరప్ రెడీ అవుతుందండి.
ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుండి తీస్తే ఇలా ఉంటుంది. ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఎక్కువ ఉంచుకోండి. ఇంతేనండి, మీ పిల్లలకి ఇష్టమైన ఫ్లేవర్లో చాక్లెట్ ఫ్లేవర్ అడిగినా ఏది అడిగినా రెడీగా